పోయింది. నిజమే కదా? భూమి బలాత్కారముతో నింపబడి ఉండగా, దౌర్జన్యంతో నింపబడి ఉండగా, అంధకారంతో కమ్మి ఉండగా, నా తల్లిదండ్రులు నా ద్వారా ఇంకా చెప్పాలంటే ఏం కోరుకున్నారు? నా ద్వారా మా అమ్మ నాన్న కన్నీరు రాకూడదు. మా ద్వారా మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు, మా చెల్లెళ్ళకు, మా బంధువులకు ఎవరికి కూడా చెప్పండి గుండె గాయాలు కాకూడదు. నా మాట ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా ఆలోచన ద్వారా, నా పద్ధతి ద్వారా నా కుటుంబ సభ్యులు రోడ్డున పడకూడదు. వాళ్ళు తలదించుకునే విధంగా వారు ఉండకూడదు. నన్ను చూసిన వారు ఎవరు కన్న కుమారుడో అని చెప్పగలగాలి. నా మాటలు చూసిన వాళ్ళు ఇంకాస్త మాట్లాడితే బాగుండు అనుకునే విధంగా నా మాటలు ఉండాలి. నన్ను చూసిన దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా చెప్పగలగాలి. నేను ఎలా పెరగాలంటే, నేను ఎలా మాట్లాడాలంటే, నేను ఎలా జీవించాలంటే, నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంటే నన్ను చూసిన వారు సంతోషించాలి, నన్ను చూసిన వారు ఆనందించాలి. నిజంగా నోవహు అలాగే పెరిగాడు. నోవహు అలాగే పెరిగాడు. ఎలాగా? వయస్సునందును, జ్ఞానమందును, మనుష్యుల దయందును, దేవుని దయందును, దేవుని యందు భయభక్తులు గలవాడే. ఎలా పెరిగాడంటే దేవుడు మాట్లాడే విధంగా పెరిగాడు. ఎవరితో మాట్లాడకుండా ఆపేసిన దేవుడు, ఎవరితో మాట్లాడకుండా ఆగిపోయిన దేవుడు నోవాహుతో మాట్లాడని పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎవరితో మాట్లాడినట్టుగా లేదు అక్కడ. ఎందుకని? భూమి బలాత్కారముతో, హత్యలు చేసేవాడితో మాట్లాడలేడు దేవుడు, మానభంగాలు చేసేవాడితో మాట్లాడలేడు దేవుడు. ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఆయన మాటల కోసం కనిపెట్టుకొని ఉంటారో, అటువంటి వారిలో ఒకడిగా నోవహు ఒక్కడే కనబడుతున్నాడు ఆ దేశంలో. ఆ ప్రాంతంలో నోవహు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆరాధించేవాడిగా ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. ఆకాశమందున దేవుడు తను ప్రజలను చేసింది ప్రజలతో మాట్లాడటానికి ఒకటి, తన ఉద్దేశాలు వారి ద్వారా నెరవేర్చుకోవడానికి పుట్టింపజేశాడు. కానీ ఆయన మాట్లాడే విధంగా ప్రజలెవరో లేరు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారిగా ఎవరు కూడా కనబడలేదు. అప్పుడు